శరభదేశ రాజుకు పిల్లలు లేరు. రాజు ఒక కొడుకు కోసము, రాణి ఒక కూతురు కోసము తప్పించిపోయారు. ఒకరోజు రాణి తన ఉద్యానవనం అవతల ఉన్న చెట్ల మధ్య విచారంగా పచారులు చేస్తూ ఉండగా ఒక ఎండు చెట్టు మొదట్లో ఒక పళ్ళు లేని బోసినోటి ముసలిది కూర్చుని, ఏ మహారాణి అంత విచారంగా ఉన్నావు అని అడిగింది. రాణి తన గొడవ ఆ ముసలిదానికి చెప్పుకున్నది. నీకు పిల్లలు కావాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. ఈరోజు సూర్యాస్తమైన వెంటనే మీ పూల తోటలో ఈశాన్య దిక్కున నేల మీద ఒక బంగారు గిన్నె బోర్లించు. రేపు ఉదయం సూర్యుడు ఉదయించబోయే సమయంలో గిన్నె ఎత్తి చూడు. దాని కింద ఒక బుల్లి మొక్క కనిపిస్తుంది. దానికి 2 రెమ్మలుంటాయి. ఒక రెమ్మన తెల్ల పువ్వు, రెండో రెమ్మన ఎర్ర పువ్వు ఉంటుంది. తెల్ల పువ్వు రెక్కలు తింటివా మగపిల్లవాడు పుడతాడు. ఎర్ర పువ్వు రెక్కలు తింటివా ఆడపిల్ల పుడుతుంది. 2 పూల రెక్కలు మాత్రం తినకు అని చెప్పింది ముసలిది. రాణి పుత్రకాంక్షతో ముసలిది చెప్పినట్లే చేసింది. మర్నాడు సూర్యోదయం కాబోతుండగా వెళ్లి చూస్తే గిన్నె కింద చిన్న మొక్క, దానికి 2 పూలు ఉన్నాయి. తనకు కూతురు కావాలని ఉన్నప్పటికీ తన భర్త ఆనందం కోసం మగపిల్లవాడిని కనగలందులకు తెల్ల పువ్వు రెక్కలు తినేసింది. కానీ ఎర్ర పువ్వును విడిచిపెట్ట బుద్ధిగాక దాని రెక్కలు కూడా తినేసింది. తరువాత రాణి గర్భవతిగా ఉన్నది. రాజభవనంలో అందరూ సంతోషించారు. 9 నెలలు నిండగానే ఒకనాడు రాణికి నొప్పులు ఆరంభమయ్యాయి. ఆ దశలోనే ఆమె గర్భం నుంచి ఒక పాము వెలువడింది. ఆమెకు భయంతో ముచ్చెమటలు పోశాయి. ఆమె ఎవరినన్నా పిలిచేలోపుగా ఆ పాము పాకుతూ ఎటో వెళ్ళిపోయింది. తరువాత రాణికి నొప్పులు జాస్తి అయి ఆమె ఒక అందమైన కొడుకును కన్నది. అందరూ రాణి కన్నది ఆ ఒక్క కొడుకునే అనుకున్నారు. ఏళ్లు గడిచిపోయాయి. రాజకుమారుడు దినదిన ప్రవర్ధమానుడై యుక్త వయస్కుడయ్యాడు. రాజు తన కొడుకుతో, నాయనా, నీవిప్పుడు వివాహయోగ్యుడివి. నీకు కావలసిన భార్యను నీవే వెతుక్కొని పెళ్లి చేసుకో అన్నాడు. రాజకుమారుడు సపరివారంగా దేశాటనకు బయలుదేరాడు. అతను నగరం విడిచిపెట్టి కొద్ది దూరం వెళ్ళాడో లేదో ఒక పెద్ద చెట్టు కొమ్మను చుట్టుకొని ఒక మహాసర్పం పెద్దగా బుసలు కొట్టి అతని దారికి అడ్డొచ్చింది. రాజకుమారుడెక్కిన గుర్రం బెదురుకొని వెనక కాళ్లపై లేచి నిలబడి పైనున్న రాజకుమారుణ్ణి కింద పడేసినంత పని చేసింది. ఒరేయ్, నా పెళ్లి తరువాతే నీ పెళ్లి అని సర్పం మనిషి భాషలో అరిచింది. రాజకుమారుడు బెదిరిపోయి సపరివారంగా వెనక్కు తిరిగి వచ్చేశాడు. వచ్చి తండ్రితో పాము అన్న మాటలు చెప్పాడు. రాజు అంతా విని తన భటులను పిలిచి, ఒరేయ్, మీరందరూ వెళ్ళి ఆ దిక్కుమాలిన పామును చంపిరండి అన్నాడు. రాణి కంగారు పడి రాజు ప్రయత్నం ఆపి తనకు బోసినోటి ముసలిది కనబడిన తరువాత జరిగిందంతా చెప్పి, ఆ పాము మన పెద్ద కొడుకే, వాడికి పెళ్లి కాకుండా చిన్నవాడి పెళ్లి ఎలా చేస్తాం అన్నది. ఎక్కడి ప్రారంధం వచ్చి పడిందిరా భగవంతుడా అనుకొని రాజు ఒక దూరదేశపు రాజు వద్దకు దూతలను పంపి, మీ అమ్మాయిని పంపండి, నా కొడుకు చేసుకుంటాను అని అడిగించాడు. ఈ రాజుకు ఒకడే కొడుకని లోకమంతా అనుకుంటూ ఉండడం చేత వాళ్ళు తమ పిల్లని సంతోషంగా పంపించారు. పాముకు ఆ రాజు కూతురికి రహస్యంగా పెళ్లి చేసి గదిలోకి పంపేశారు. ఆ రాత్రి పాము దుస్తులు తప్ప మరేమీ మిగల్చకుండా రాజకుమార్తెను మింగేసింది. జరిగిన ఘోరం సంగతి విని రాజు నెత్తి నోరు బాదుకున్నాడు. పాము తన దారిన తాను ఎటో వెళ్ళిపోయింది. మరుసటేడు రాజకుమారుడు కన్యాన్వేషణకై మళ్లీ బయలుదేరాడు. ఈసారి కూడా అతని సర్పం అటకాయించి, తమ్ముడు, నా పెళ్లి అయితేనేరా నీ పెళ్లి అన్నది. ఈసారి రాజుకు మతిపోయినట్లయింది. పాము ఇలా ఎంతమంది రాజకుమార్తెలను పొట్టన పెట్టుకుంటుందో ఆయన నగరం వెలుపల అరణ్యంలో ఉంటున్న ఒక కాపు దగ్గరకు వెళ్ళి, నీకిద్దరు కూతుళ్ళున్నారట, ఒక కూతుర్ని నా కొడుక్కిచ్చి వివాహం చేశావంటే నిన్ను ఐశ్వర్యంలో ముంచెత్తుతాను అన్నాడు. కొడుకంటే పామేనా మహారాజా, నాకు ఐశ్వర్యం వద్దు, అలాగే బతకనివ్వండి అన్నాడు కాపు. పాము సంగతి ఎంత దాచినా దాగలేదు. కానీ రాజు పట్టుబడితే పేదవాడైన కాపు ఏం చేయగలడు? కాపు పెద్ద కూతురికి పాముకి పెళ్లి నిశ్చయమైంది. మర్నాడే ముహూర్తం. కాపు కూతురు పుట్టెడు దిగులుతో ఆ సాయంకాలం పచారులు చేస్తూ ఉండగా ఒక ఎండు చెట్టు మొదట్లో కూర్చుని ఉన్న ముసలిది, ఎందుకు తల్లి అంత విచారంగా ఉన్నావు అని అడిగింది. కాపు కూతురు ముసలదానితో అంతా చెప్పేసింది. నేను చెప్పినట్లు చేశావా, నీకు గండం గడుస్తుంది, సుఖపడిపోతావు. నిన్ను రాజుగారు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కొన్ని వరాలు కోరు. ఒకదానిపైన ఒకటిగా నీకు 10 తెల్ల పట్టు పావడాలు కట్టాలను. తరువాత నీ పడక గదిలో ఒక తొట్టెలో సున్నపు నీరు, ఇంకో తొట్టెలో పాలు ఉంచాలను. వాటితో పాటు ఒక 10
వేప బెత్తాలు కూడా కావాలను. ఈ కోరికలు తీర్చకపోతే పీటల మీద కూర్చోనని చెప్పు. పెళ్ళైనాక నిన్ను ఆ పామును గదిలోకి పంపుతారు. పాము నిన్ను పావడా విప్పమంటుంది. ఒక కూసం విడిస్తేనే గాని విప్పనను. అలా పాము నిన్ను పావడా విప్పమన్నప్పుడల్లా కూసం విడవమను. పాముని 7-8 కూసాల కన్నా ఉండవు. అది ఇంక కూసం విడవలేని దశకు వచ్చాక వేప బెత్తం ఒకటి తీసుకో. దాన్ని సున్నపు నీటిలో ముంచి పామును ఒళ్ళంతా హూనం అయ్యేటట్లు బాదు. ఒక బెత్తం విరిగితే ఇంకో బెత్తం తీసుకో. పాము తల నుంచి తోకదాకా మాంసం ముద్ద అయిపోయి కదలలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎత్తి పాల తొట్టులో ముంచి బాగా కడుగు. ఆ తర్వాత ఏం జరిగేది నీకే తెలుస్తుంది అన్నది ముసలిది. కాపు కుమార్తె ముసలిది చెప్పినట్లే చేసింది. అంతా ముసలిది అన్నట్లే జరిగింది. పడక గదిలోకి రాగానే పాము భయంకరంగా బుసబెట్టి పావడా విప్పు అన్నది కాపు కూతురుతో. నువ్వు ముందు ఒక కోసం విడువు అన్నది కాపు కూతురు. పాము ఆమె కేసి ఎంత కోపంగా చూసిందంటే అది తనను మింగేస్తుందని ఆమె భయపడింది. కాని పాము నేల మీద యాతన పడి మెలకలు తిరిగి ఒక కోసం విడిచింది. కాపు కూతురు ఒక పావడా ఇప్పి కూసం మీద పెట్టింది. 7-8 కూసాలు విడిచిన మీదట పాము ఎంత ప్రయత్నించినా కూడా మరొక కూసం విడవలేకపోయింది. ఆ దశలో కాపు కూతురు ఆ పామును సున్నపు నీటిలో ముంచిన బెత్తాలతో నుజ్జునుజ్జుగా బాధింది. పాము బాధతో మెలికలు తిరిగిపోయింది. అది కదలలేకుండా పోయాక ఆమె దాన్ని పోగు చేసి ఎత్తి పాల తొట్టెలో వేసింది. మరుక్షణం ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ ఒక నవమన్మధుళ్లాంటి యువకుడు పాల తొట్టెలో లేచి నిలబడ్డాడు. తూలుతూ పడబోతున్న ఆ కుర్రవాణ్ణి కాపు కూతురు మంచం దగ్గరికి నడిపించుకు వచ్చింది. అతను దానిపైన సొమ్మసిల్లి పడిపోయి గాఢ నిద్రలో పోయాడు. మర్నాడు రాజనగర్లో కాపు పిల్ల సాధించిన ఘనకార్యం నగరమంతటా తెలిసింది. రాజు తన పెద్ద కొడుకు అతడి భార్యకు వైభవంగా రాజ్యాభిషేకం చేశాడు. రాజు రెండో కొడుకు తన వదినగారి కన్నా గొప్ప భార్యను పెళ్లాడటం ఇష్టం లేక కాపు రెండో కూతుర్ని పెళ్లాడేశాడు. అందరూ సుఖంగా ఉన్నారు.